హలో అండి. ఈరోజు మన ఆంధ్ర స్పెషల్ అయిన గోంగూర మటన్ కర్రీని చేసుకుందాము. మన ఆంధ్ర వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. గోంగూర మటన్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు? దానికోసం సింపుల్గా ఈరోజు నేను ఒక అర కేజీ మటన్తో చూపిస్తున్నాను. చక్కగా మంచి లేతగా ఉన్న మాంసాన్ని, అర కేజీ మాంసాన్ని ఇలా కూర ముక్కలు కట్ చేయించుకోండి. అలాగే ఇది మటన్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకుని కొద్దిగా పసుపు, కొంచెం కారం, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. దీన్ని కొంచెం ఇలాగే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి. అంటే ఇది మా స్టైల్లో మేము ఎలా చేస్తామో చూపిస్తున్నానండి. ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలిపేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి. కుక్కర్ విజిల్ పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మీరు మాంసాన్ని బట్టి మీకు ఎన్ని విజిల్స్ అవసరం అవుతాయి చూడండి. ఒక 4 విజిల్స్ అయితే సరిపోయింది నాకు మటన్కి. అలాగే ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఒక పావు కేజీ గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకుని దాన్ని ఒక ఆయిల్ వేసుకుని కాస్త ఉప్పేసి మగ్గించి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు 4 విజిల్స్కి నాకు మటన్ అనేది ఉడికిపోయింది. 4 విజిల్స్ సరిపోయిందండి. మటన్ చక్కగా ఉడికిపోయింది. చాలా లేతగా ఉంది. చాలా మంచి మాంసం. చూస్తున్నారు కదా, అదిగో చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 2 ఎండుమిర్చి వేసుకుని కొద్దిగా ఆవాలు వేసుకోండి. ఇందులో ఆవాలు జీలకర్ర ఏంటి అనుకోకండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. కొంచెం ఆవాల తర్వాత జీలకర్ర వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోండి. వేసుకుని చక్కగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా పట్టుకున్న పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి మటన్ కర్రీకి అనేది. మీకు ఏది అవకాశంగా ఉంటే అది వేసుకోవచ్చు అనుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ముందుగా మగ్గించి పెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో నేను మిక్సీ ఆడలేదండి, మిక్సీలో వేయలేదు. చూస్తున్నారు కదా, ఇలా మనం పచ్చడి రుబ్బుకునే బండి ఉంటుంది కదా, దాంతో మెదుపుకుంటే భలే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మటన్ ముక్కలు కూడా నీళ్లు రాకుండా ఉట్టి మటన్ ముక్కల వరకే తీసుకుని ఆయిల్లో దాదాపు ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మటన్ ముక్కలు అనేవి. ఇప్పుడు నేను ఇందాక గోంగూర గురించి చెప్తున్నాను కదా మీకు, అది పప్పు గుత్తితో కానీ లేకపోతే మనం పచ్చళ్ళు నూరుకునే రాయి ఉంటుంది కదా, దాంతో కానీ మెదుపుకుంటే బాగుంటుంది, మంచి టేస్టు. ఇదిగోండి, ఇప్పుడు మనం ఈ 5 నిమిషాలు మటన్ ఫ్రై అయిపోయిన తర్వాత మటన్లో మనం ఉడకబెట్టగా వచ్చిన నీళ్ళు ఉన్నాయి చూసారా, ఆ నీళ్ళన్నీ ఎన్ని ఉంటే అన్నీ ఈ కర్రీలో ఈ మాంసంలో పోసేసుకోండి. ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకనంటే గోంగూర కాబట్టి కాస్తంత కారం ఎక్కువే పడుతుందండి, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇది. చూస్తున్నారు కదా, ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలుపుకునండి. ఇప్పుడు దీంట్లో ఒక పెద్దది మంచి బాగా పండిన టమాటాని ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోండి ముక్కలు కట్ చేసి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలిపేసి మూత పెట్టుకుని ఆ వాటర్ అంతా దగ్గరకు అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట మూత పెట్టేసి. ఇది ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పడుతుందండి ఇలాగా. చూస్తున్నారు కదా, ఇప్పుడు మూత తీద్దాం. చూడండి, అది ఆ నీరంతా దగ్గరకు లాగేసుకుంది. ఇప్పుడు మనం మెదుపుకుని పక్కన పెట్టుకున్న గోంగూర ఉంది కదా, నూనెలో మగ్గబెట్టుకున్న గోంగూర, దీన్ని వేసి కలుపుకుందాం. ఇది మాత్రం మీరు గమనించండి, ఇది గోంగూరని మిక్సీలో వేసుకుంటే కొంతమంది వేసుకుంటారనుకోండి, అంత టేస్ట్ రాదండి. ఇది ఇలా మెదుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. గోంగూర వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ ఎలా వదిలేసిందో. ఇప్పుడు చిన్న స్పూన్తో ఒక 2 టీ స్పూన్లు గరం మసాలా పొడి వేసుకోండి. ఇంకంతేనండి, అద్భుతమైన మన ఆంధ్ర స్పెషల్ గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది. అసలు ఇది వేడి మీద కంటే కూడా చల్లారిన తర్వాత తింటేనే దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఇది మీ అందరికీ నచ్చుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో ఎంతో చక్కగా ఎంతో టేస్ట్గా ఉండే గోంగూర మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు ఇది ఓన్లీ వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి. మీకు ఎలా ఇష్టమైతే అలా తినండి. తప్పకుండా ట్రై చేయండి, ఈ ప్రాసెస్ కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి లైక్ చేయండి.
తప్పకుండాను లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.